ఆమె ఆల్రెడీ పెద్ద పోస్టులోనే ఉన్నారు. అయితే ఆ పదవీ కాలం మరో నెల రోజుల్లోపే ముగియబోతోంది. దీంతో మరో పెద్ద పోస్టుపై కన్నేశారట ఆ మేడం గారు. ఆ కారణంగానే తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ పదవీ కాలం ముగిసినా ఇప్పటి వరకు పదవిలో ఉన్న నాయకురాలికి ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా, కొత్త వారిని అపాయింట్ చేయకుండా జాప్యం చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఇంతకీ ఉమెన్ కమిషన్ చైర్మన్ పోస్టుపై కన్నేసింది ఎవరు? ఆ పదవిని తన కూతురుకు ఇప్పించుకునేందుకు స్కెచ్ వేస్తున్న పెద్ద ఆయన ఎవరు? సర్కారులో కదలని తెలంగాణ ఉమెన్ కమిషన్ దస్త్రం. ఈ నెల 7న ముగిసిన మహిళా కమిషన్ పదవి కాలం. గడువు ముగిసినా సర్కారు స్పందించకపోవడానికి రీజన్ ఏంటి? ఉమెన్ కమిషన్ చైర్మన్ పోస్టుపై ఆ పెద్దాయన కూతురి కన్ను పడిందా? తెలంగాణలో ఉమెన్ కమిషన్ పదవీ కాలం ముగిసింది. గతంలో తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ గా సునీత లక్ష్మారెడ్డి 2021 జనవరి 8న బాధ్యతలు స్వీకరించగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆమె రాజీనామా చేశారు. దీంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఉమెన్ కమిషన్ చైర్మన్ గా కరీంనగర్ కు చెందిన నేరెళ్ల శారదను నియమించింది. ఈ నెల 7న ఉమెన్ కమిషన్ పదవీ కాలం ముగిసింది. సాధారణంగా పదవీ కాలం ముగిసే నాటికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గడువు ముగిసి వారం రోజులు గడుస్తున్నా ఉమెన్ కమిషన్ నియామకంపై రేవంత్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో నేరెళ్ల శారద నేతృత్వంలోనే గత ఏడాదిన్నరగా మహిళా కమిషన్ చాలా యాక్టివ్ గా పనిచేసింది. కాలేజీల్లో విద్యార్థినుల సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలనతో రాష్ట్రంలో ఉమెన్ కమిషన్ పై నమ్మకం పెంచింది. సినీ, రాజకీయ, విద్యా సంస్థలు ఇలా అన్ని రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు రంగంలోకి దిగుతూ ఉమెన్ కమిషన్ అంటేనే వణుకు పుట్టేలా చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా మాజీ మంత్రి కేటీఆర్, సినీ నటుడు శివాజీ లాంటి వారు కూడా ఉమెన్ కమిషన్ ముందు హాజరై సంజాయిషీ ఇచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు రాష్ట్రంలో మహిళా ఐఏఎస్ల అంశం వివాదాస్పదంగా మారిన సమయంలో మహిళా కమిషన్ యాక్టివ్ గా లేకపోవడం అధికార వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఉమెన్ కమిషన్ యాక్టివ్ గా ఉంటే ఈ కేసులోనూ కీ రోల్ పోషించేదన్న చర్చ సాగుతోంది. దీంతో అసలు సర్కార్ ఉమెన్ కమిషన్ ను ఎందుకు నియమించడం లేదనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ జాప్యానికి పెద్ద కారణమే ఉందనే టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఓ పెద్ద పోస్టులోనే ఉన్న తన కూతురు పదవీ కాలం మరో నెలలోపే ముగియనుందట. దీంతో తన కూతురుకు ఉమెన్ కమిషన్ పదవిని ఇప్పించేందుకు ఓ పెద్ద ఆయన పావులు కదుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఆయన కూతురును ఉమెన్ కమిషన్ చైర్మన్ గా చేసేందుకే ఈ జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మహిళా కమిషన్ దస్త్రానికి సెక్రటరియేట్ లో గ్రహణం పట్టిందట. ఇప్పటికే పెద్ద పోస్టులో ఉన్న ఆమె పదవీ కాలం వచ్చే నెలలో ముగుస్తుంది. దీంతో తన కూతురును మహిళా కమిషన్ చైర్మన్ గా చేయాలని ఆ పెద్ద ఆయన తాపత్రయపడుతున్నారట. వాస్తవానికి ఉమెన్ కమిషన్ చైర్మన్ పదవీ కాలం 3 ఏళ్లు కాగా గత చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి రాజీనామా తర్వాత కేవలం ఏడాదిన్నర పదవీ కాలం మాత్రమే ప్రస్తుత చైర్మన్ నేరెళ్ల శారదకు దక్కింది. దీంతో ఆమెకు మరోసారి ఎక్స్టెన్షన్ ఖాయమని అంతా భావించారు. అయితే ఈ పోస్టుపై ఆ పెద్దాయన కూతురు ఫోకస్ చేయడంతో నేరెళ్ల శారదకు ఎక్స్టెన్షన్ రాలేదనే ప్రచారం సాగుతోంది. నాడు కేసీఆర్ సర్కార్లో కూడా సదరు పెద్దాయనే హవా కొనసాగించిన పరిస్థితి. అప్పట్లో ఆ పెద్దాయన చట్టసభల్లో చక్రం తిప్పగా ఆయన కుమార్తెకు ఓ పదవి, కుమారుడికి మరో పదవి సైతం ఇప్పించుకోగలిగారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా మారిపోయి అదే రేంజ్ లో చక్రం తిప్పుతున్నారట. ఇప్పుడున్న సర్కారులో కూడా ఆయన మాటే చెల్లుబాటు అవుతూ ఉండడంతో తన కూతురును ఉమెన్ కమిషన్ చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టాలని ఆశపడుతున్నారట. పెద్దాయన కోరిక కారణంగానే మహిళా కమిషన్ గడువు ముగిసినా దస్త్రం మాత్రం ముందుకు కదలడం లేదట. ఎవరి కుర్చీ ఆశలు ఎలా ఉన్నా రాష్ట్రంలో మహిళా సమస్యలు, హక్కుల కోసం యాక్టివ్ గా పనిచేయాల్సిన మహిళా కమిషన్ పై సర్కార్ వెంటనే నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయం వినిపిస్తోంది. అలాగే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన మహిళకే అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ కూడా చాప కింద నీరులా పెరిగిపోతోంది.
దీనిపై ఎప్పుడు ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో చూడాలి మరి.